నీవెందుచేత యెహోవా మాట వినక ఎగబడి దేవుని దృష్టికి కీడు చేస్తున్నావు అనే మాట ఉంటుంది అక్కడ. అంట దేవుడు మాట వినకంట దేవుడి మీద ఎగబడే వాళ్ళు ఉన్నారంట. ఎగబడే బిడ్డలారా, ఎగబడుతున్నారా? ఎగబట్టం అంటే ఏంటి తెలుసా? గొడవలు జరుగుతున్నప్పుడు చూడాలా, ఒకరి మీదకి ఒకరు ఎగబడుతుంటారు చూడండి, అది ఎగబట్టం అంటే. దేవుడు మాట వినకంట ఎగబడి మరి దేవుడి దృష్టికి కీడు చేస్తున్నారంట. ఈరోజు చాలామంది దేవుడు బిడ్డలు ఇలా ఉన్నారు. బట్ అందుకే వారు ఏ పని పట్టుకున్న నష్టమే. లక్షల కోట్ల నష్టపోయినట్టుగా మాకు ఏమండి ప్రేయర్ రిక్వెస్ట్లు పంపుతూ ఉంటారు. అయ్యా నేను ఈ వ్యాపారం చేసిన 10 లక్షలు నష్టపోయానయ్యా. దేవుడికి నచ్చే పని అయితే కదా. దేవుడు మాట వినకుండా దేవుడి మీద ఎగబడిపోయి ఆ వ్యాపారం చేసావు కాబట్టి నువ్వు నష్టపోక లాభం పొందుతావా? ఎప్పుడైనా నువ్వు ఒక పని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ పని కరెక్టా కాదా దేవుడి దగ్గర పెట్టి ప్రార్థన చేసి అది సేవకుడి దృష్టి కూడా తీసుకొచ్చి, అయ్యా నేను ఈ పని చేయాలనుకుంటున్నా, ఇదిగో ఈ వ్యాపారం చేయాలనుకుంటున్నా, ఇది కరెక్టా కాదా, ఈ వ్యాపారానికి చేస్తే నేను దీవించబడతానా, ఇది దైవ చిత్తమేనా కాదా అని ఎప్పుడు నువ్వు అడిగావా?